ప్రైజ్ లార్డ్ అండి. ప్రేయర్ చేసుకుందాం. డాడీ, ఇదిగోనైనా నీ ఏంజల్స్ మా దగ్గర ఉంచండి. నీ వాక్య జ్ఞానాన్ని మా లోపల ఉంచండి. నువ్వే నడిపించండి. నీ కృప, నీ ప్రేమ, నీ శక్తిముతో మమ్మల్ని ఎప్పుడు కూడా నీ లెవెల్లో ఉంచి ఉన్నామని నూతనమైన స్వస్థత అభిషేకం మాకు దయచేసి ఉన్నందుకే నీ పనులు ఆచరిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో డిక్లేర్ చేస్తున్నాం తండ్రి. దేవుని నామం బట్టి మీ అందరికీ వందనాలు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 1 నుంచి 10 వరకు చదువుకుందాం మనం. ఒకరోజు పేతురు యోహాను 3 గంటలప్పుడు మందిరానికి వెళుతున్నారు. అది ప్రార్థనా సమయం. కొందరు ఒక పుట్టుకుట్టు వాణ్ణి ప్రతిరోజు మోసుకుని వెళ్ళి ఒక ద్వారం ముందు దించేవాళ్ళు. దీన్నే సౌందర్య ద్వారం అనేవాళ్ళు. మందిరంలోనికి ప్రవేశించే వాళ్ళ నుండి ఆ కుంటివాడు భిక్షమెత్తుకుంటూ ఉండేవాడు. ఈ కుంటివాడు పేతురు యోహాను ఆలయంలోకి ప్రవేశించబోతుండగా చూసి వాళ్ళను భిక్షమడిగాడు. పేతురు అతని వైపు ఏకదృష్టితో చూశాడు. యోహాను కూడా అలాగే చూశాడు. పేతురు ఆ కుంటివానితో మా వైపు చూడు అని అన్నాడు. ఆ కుంటివాడు వాళ్ళేదైనా ఇస్తారని వాళ్ళ వైపు చూశాడు. అప్పుడు పేతురు, నా దగ్గర వెండి బంగారం లేవు, కానీ నా దగ్గర దాన్ని నీకు ఇస్తాను. నజరేతు నివాసి యేసుక్రీస్తు పేరట నడువు అని అంటూ అతని కుడి చేయి పట్టుకుని లేపాడు. వెంటనే ఆ కుంటివాని చీల మండలకు పాదాలకు బలం వచ్చింది. అతడు గంతేసి నిలబడి నడవడం మొదలుపెట్టాడు. తదుపరి అతడు నడుస్తూ గంతులేస్తూ దేవుని స్తుతిస్తూ వాళ్ళతో సహా మందిరంలోకి ప్రవేశించాడు. మందిరంలో ఉన్న వాళ్ళంతా అతడు నడవడం, దేవుని స్తుతించడం చూశారు. భిక్షమెత్తుకోవడానికి మందిరంలోనికి సౌందర్య ద్వారం ముందు కూర్చునేవాడు అతడేనని గుర్తించారు. జరిగింది చూసి వాళ్ళు భయపడి దిగ్భ్రాంతి చెందారు. Thank you, Father. Thank you, Jesus. Thank you, Jesus. ఓకే, మనం ట్రావెల్ చేద్దాం అనుకున్నాం కదా అపోస్తల కార్యంలో. ఒక్కసారి ఫస్ట్ ఇమేజిన్ తో స్టార్ట్ చేద్దాం. పేతురు యోహాను జస్ట్ ఈవినింగ్ 3 టైంలో ప్రేయర్ చేసుకోవడానికి వెళ్తున్నారు. ఆ టైం చాలా ఇంపార్టెంట్ కూడా. మధ్యాహ్నం 3 గంటల సమయంలో పేతురు యోహాను దేవాలయానికి వెళ్తున్నారు. ఎగ్జాక్ట్ గా అదే టైంలో యేసు ప్రభు సిలువలో తన ప్రాణాన్ని పెట్టిన సమయం. ఈ 3 గంటల సమయం ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు అందరినీ ఈవినింగ్ 3 గంటలకు ప్రార్థన చేస్తే మీకు ఖచ్చితంగా జవాబు వస్తుందని నేను చెప్పట్లేదు. సమయము మన మీద డామినేట్ చేయకూడదు. ఏ గంట ఏ గడియ కూడా నీ మీద ప్రభుత్వం తీసుకోవడానికి వీల్లేదు. గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు 3 3 గంటల ఆ సమయంలో ఆయన ప్రాణాన్ని సిలువ పైన విడిచిపెట్టాడు. ఆయన ఆ 3 గంటల సమయంలో కూడా ప్రాణాన్ని విడిచిపెట్టడానికి గల కారణాలు ఏంటంటే, ధర్మశాస్త్ర ప్రకారంగా బలిని ఎప్పుడు అర్పిస్తారంటే, పాప పరిహారార్థ బలి ఎప్పుడు అర్పిస్తారంటే ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం 3 గంటలకి పాప పరిహారార్థ బలి దేవాలయంలో అర్పిస్తారు. అప్పుడు అందరి పాపాలు, అక్కడున్న పాపాలన్నీ పోయి దేవుణ్ణి సంతోషంగా ఆరాధిస్తారు. యేసు ప్రభు కూడా అదే టైంలో యెరూషలేము దేవాలయంలో బలి అర్పిస్తున్న టైంలో ఆయనే మరణము రమ్మని ఆయన చెప్పి పిలిచి ఆయనే బలి పశువుగా ఆయనే చనిపోయి ఇంక ఏ బలి కూడా అర్పించాల్సిన అవసరం లేదని చెప్పి ఇంకా ఆ టైంను కూడా క్లోజ్ చేశాడు. సో ఆ టైంలో దేవాలయంలో ఎక్కువ మంది ఉంటారు, అలా ఎక్కువ మంది ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉంటారు, ఎక్కువ మంది దేవుణ్ణి వెతికే వాళ్ళు ఉంటారు. ఆ టైంలో వీళ్ళు కూడా వెతుకుతున్నారు. దేవుణ్ణి వెతకడానికి అంటే ప్రార్థన చేయడానికంటే ఏంటి, ప్రార్థనలో మనం దేవుని వెతుకుతూ ఉంటాం. దేవుడు ఏదైనా మనకు సహాయం చేస్తాడని. ప్రార్థన అంటే ఓన్లీ కళ్ళు మూసుకుని ఏకాగ్రతతో మాట్లాడటం అది కాదండి. అన్ని విషయాల్లో మనం దేవుని వెతుకుతూ ఉంటాం. ప్రార్థనలో కూడా దేవుని వెతుకుతూ ఉంటాం. మనకి ఏదన్నా మనకి సహాయం చేస్తాడేమో అని.
వీళ్ళు కూడా దేవుడు వాళ్ళకి సహాయం చేస్తాడనే ఉద్దేశంతో వాళ్ళ సహాయం కోసం వాళ్ళు ప్రార్థన చేయడానికి యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. వెళ్తున్నారు 3 గంటల టైంలో. దేవాలయం ఎంట్రన్స్ దగ్గర ఉన్నారు. ఇంకా వెళ్ళబోతున్నారు. ఆ ఎంట్రన్స్ దగ్గర ఆల్రెడీ ఒకడు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతిరోజు వాడి డ్యూటీ ఏంటంటే, వాడి ఫ్రెండ్స్ డ్యూటీ ఏంటంటే, వాడికి కాళ్ళు లేవు. అంటే నడవలేని స్థితిలో ఉన్నాడు. చిన్నప్పటి నుంచి కూడా వాడికి కాళ్ళు లేవు. నడవలేని స్థితి. లైక్ ఆ కాళ్ళు చిన్నగా ఉన్నాయో, లేకపోతే ఏమొచ్చిందో, ఏం ప్రాబ్లమ్ వచ్చిందో తెలీదు. ఎగ్జాక్ట్‌గా డీటెయిల్స్ కూడా లేవు. వాడిని కొంతమంది ఫ్రెండ్స్ ఎవ్రీడే అదే టైంకి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతున్నారు. అదే టైంకి ఎందుకు తీసుకొచ్చి పెడుతున్నారంటే, ఆ టైంకి ఎక్కువ మంది జనం వస్తారు. ఎక్కువ మందికి క్రౌడ్ వస్తారు. చాలా మంది ప్రార్థన చేసుకోవడానికి వస్తారు కాబట్టి, వీడి పైన ఎవరైనా జాలి చూపించి, వీడికి భిక్షం వేస్తారు. ఆ భిక్షం ద్వారా ఈడు బ్రతుకుతాడు. ఆ భిక్షము ద్వారా తీసుకొచ్చే వాళ్ళు కూడా బ్రతుకుతారని చెప్పేసేసి. అందుకే ఈడి కలెక్షన్ ఎక్కువ. మెయిన్ ప్రధాన ద్వారం గదా! ప్రధాన ద్వారం దగ్గర కూర్చుంటున్నాడు. సో, పుట్టినప్పటి నుంచి కుంటిగా ఉన్నవాడు. ప్రతిరోజు మోసుకుంటూ అక్కడ సౌందర్యం అనబడిన దేవాలయ ద్వారం దగ్గర వాడిని కూర్చోబెట్టారు. వాడు మనుషుల సహాయం తీసుకోవడానికి వచ్చాడు. పేతురు, యోహాను దేవుని యొక్క సహాయం తీసుకోవడానికి వెళ్తున్నారు. పుట్టు కుంటివాడు తన యొక్క జీవితంని కొనసాగించలేక వేరే వాళ్ళ మీద ఆధారపడి జీవిస్తున్నాడు. పేతురు, యోహాను వాళ్ళ జీవితాన్ని కొనసాగించడానికి వాళ్ళ మీద ఆధారపడకుండా పరిశుద్ధాత్మ మీద ఆధారపడి జీవించే విధంగా ఉండడానికి వీళ్ళు ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నారు. ఇద్దరు దేవాలయం దగ్గరే ఉన్నారు. ఒకళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నారు. ఇంకొకళ్ళు కూడా పేతురు, యోహానులు కూడా దేవుని మీద ఆధారపడడానికి ప్రే చేసుకోవడానికి వెళ్తున్నారు. ఇక్కడ ఆ సినారియోలో, ఆ సంఘటనలో, ఆ సిచ్యువేషన్ లో పేతురు గాని, యోహాను గాని అక్కడ స్వస్థత జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. స్వస్థత చేయడానికి వాళ్ళు వెళ్తున్నట్టు వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళకి వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి దేవాలయంలోకి వాళ్ళు వెళ్తున్నారు. అలాగే సేమ్ ఆ భిక్షగాడు కూడా, ఆ కుంటివాడు కూడా తనకి ఏదన్నా డబ్బులొస్తాయని ఆశపడ్డాడు గాని, తనకి ఆ రోజే సమస్తానికి విడుదల కలుగుతాదని భిక్షకుడు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్ మిరాకిల్. దేవుడు ఎంత గొప్పగా కార్యం చేశాడు అంటే, ఎంత కృప చూపించాడు అంటే, మీలో చాలా మంది అడుగుతున్నారు. ప్రభువా! నాకున్న అనారోగ్యాన్ని తీసేయి ప్రభువా! ప్రభువా! నాకున్న ఆ కష్టాల్ని, ఆ బాధల్ని, ఆ వ్యాధుల్ని తీసేయి ప్రభువా! అని చాలా ప్రేమతో ప్రభువుని అడుగుతూ ఉంటున్నారు. యేసయ్యా నాకు హెల్ప్ చెయ్యి యేసయ్యా! యేసయ్యా నా యొక్క జీవితాన్ని మార్చేసయ్యా! అని మీ యొక్క కష్టాల నుంచి, మీ యొక్క అనారోగ్యాల నుంచి మిమ్మల్ని దూరం చేసి, మీకు ఆ కష్టాలు, అనారోగ్యాలను దూరం చేసేయమని మీరు ఎన్నో సార్లు ప్రభువుని వేడుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అలాగే ఇంకొక ప్రార్థన కూడా చాలా మంది చేస్తారు. ప్రభువా నేను ఆత్మీయంగా ఎదగాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. నా వల్ల అనేక మంది స్వస్థపడాలి. నా వల్ల అనేక మందికి ఆరోగ్యం కలగాలి. అనేక మందికి ఆశీర్వాదం కలగాలి. అనేక మందికి జాబ్స్ రావాలి. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు అన్ని కార్యాలు జరగాలని మనం ఎంతగానో ఆశపడి ప్రార్థన చేస్తున్నాం. మనలో కూడా 2 క్యారెక్టర్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఏది మనం ఆశీర్వదించబడాలని ప్రే చేసే క్యారెక్టర్ ఒకటి. అలాగే మన ద్వారా వేరే వాళ్ళకి కూడా బ్లెస్సింగ్ కలగాలని, మన ద్వారా వేరే వాళ్ళు కూడా ఆశీర్వదించబడాలని, మన ద్వారా వేరే వాళ్ళు కూడా అనారోగ్యం నుంచి బయటికి రావాలనే ఆ యొక్క స్పిరిచువల్ పవర్ కావాలని, ఆత్మీయ శక్తి కావాలని మనం ఆశపడుతూ ఉంటాం. ఇక్కడ వీళ్ళిద్దరిలో అటు పేతురు, యోహానులో ఆత్మీయంగా బలపడడానికి వెళ్తున్నారు. అలాగే భిక్షగాడు తన్ను తాను ఏదో జీవనోపాధి కోసం, తిండి కోసం
ఆహారం కోసం, తను బ్రతకడం కోసం, బ్రతుకు తెరువు కోసం భిక్షం ఎత్తుకుంటున్నాడు అక్కడ. వాళ్ళు భిక్షం ఎత్తుకుంటున్న ఆ యొక్క కుంటివాడు నాకు ఆరోగ్యం కావాలని ప్రార్థన చేయలేదు. టెంపరరీ సొల్యూషన్ అడిగాడు. టెంపరరీ సొల్యూషన్ అంటే ఈ రోజుకి ఎంతన్నా నాకు భిక్షం వస్తే దాన్ని బట్టి నేను ఈ రోజు తినగలుగుతా, నన్ను తీసుకురాగలిగే వాళ్ళకి కూడా నేను కొంచెం ఇవ్వగలగలను ఈ రోజు వరకు అని ఆశతో ఎదురు చూస్తున్నాడు. నాకు పరిపూర్ణమైన ఆరోగ్యం రావాలని ఆలోచన వాడికి లేదు. నేను ఇప్పుడు స్వస్థత చేయాలనే ఆలోచన పేతురు, యోహానికి లేదు. అటువంటి ఆలోచన లేని వీళ్ళ ముగ్గురిని దేవుడు ఉపయోగించుకుంటే, ప్రతిరోజు నువ్వు అడుగుతున్నావు, నాకు ఆరోగ్యం కావాలని అడుగుతున్నావు, నా కష్టాలు పోవాలని అడుగుతున్నావు, నా వ్యాధులు పోవాలని అడుగుతున్నావు, నా కుటుంబ సమస్యలు పోవాలని నువ్వు అడుగుతున్నావు కదా నీ యేసయ్యని. అడగకుండా భిక్షగాడికి స్వస్థపరిచిన దేవుడు అడిగే ప్రతిరోజు అడుగుతున్న తన కుమార్తె విషయంలో, తన కుమారుడి విషయంలో అద్భుతాలు చేయకుండా దేవుడు ఉంటాడా? మనం ఎలా ఆలోచిస్తున్నాము? పేతురు, యోహాను శిష్యులుగా దేవాలయంలో వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళని ఉపయోగించి అనేక మందికి ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఇక్కడ స్వస్థపరచడానికి వీళ్ళిద్దరూ వెళ్ళట్లేదు. వాళ్ళు దేనికోసం వెళ్తున్నారు? దేవుణ్ణి ఆరాధించడానికి. దేవాలయంలో ఆ టైంలో దేవుణ్ణి ఆరాధించడానికి పేతురు, యోహాను వెళ్తున్నారు. వాళ్ళు కూడా ప్రార్థన చేయలేదు. ప్రభువా నన్ను ఉపయోగించుకో ప్రభువా, నేను ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు జరగాలి, నేను ప్రార్థన చేసినప్పుడు అనేక మందికి దేవా అనారోగ్యాల నుంచి, బాధల నుంచి, అప్పుల నుంచి, వ్యాధుల నుంచి, కష్టాల నుంచి, కుటుంబ సమస్యల నుంచి విడుదల కావాలి ప్రభువా అని వీళ్ళు అప్పుడు ప్రార్థన చేయలేదు. కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావు. భిక్షగాడు ప్రార్థన చేయలేదు వాడికి అనారోగ్యం పోవాలని, కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనారోగ్యం పోవాలని. ఏ ప్రార్థన చేయని వీళ్ళ విషయంలో, అంటే ఆ సిచ్యువేషన్ లో స్వస్థపరచాలని పేతురు, యోహాను ప్రార్థన చేయలేదు, స్వస్థపడాలని అతను ప్రార్థన చేయలేదు. కుంటివాడు. వాళ్ళ ముగ్గురిని కూడా దేవుడు ఉపయోగించినప్పుడు, ఆ భిక్షగాన్ని లేవనెత్తినప్పుడు, పేతురు, యోహానుతో మాట్లాడినప్పుడు, నీతో నీ దేవుడు ఎందుకు మాట్లాడు? ప్రతిరోజు ఆశ కలిగి నువ్వు అడుగుతున్నావు, ఆశ కలిగి ప్రేయర్ చేస్తున్నావు, ఆశ కలిగి ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ 4కో 5కో 3కో ఎన్నో గంటలకు లేచి, లేదా మార్నింగ్ నుంచి నైట్ పడుకునే లోపు ఏదో ఒక టైంలో దేవునితో నువ్వు అడుగుతున్నావు, మాట్లాడుతున్నావు. మరి నీ సమస్యకి పరిష్కారం ఆయన కూడా. నువ్వు కుమార్తెవే, నువ్వు కుమారుడిగా కుమార్తెగా అడుగుతున్న నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడా? ఆయన అద్భుతాలు చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. మనం నమ్మడానికి సిద్ధంగా ఉన్నామా? అక్కడ ఒకసారి చూస్తే 3వ వచనం, పేతురు, యోహాను దేవాలయంలోకి ప్రవేశిస్తూ ఉండగా వారిని భిక్షం అడిగాడు. వాళ్ళని స్వస్థపరచమని అడగలేదు, స్వస్థపరుస్తారని కూడా నమ్మలేదు, స్వస్థపరచగలరని వాళ్ళకు కూడా తెలియదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రాంతానంతటిని కూడా కంట్రోల్లోకి తీసుకున్నాడు. అట్మాస్ఫియర్ అంతటిని కూడా మార్చాడు అక్కడ దేవుడు. నీ చుట్టూ అద్భుతాలు జరగాలంటే ఫస్ట్ నీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ మారాలి. నీ జీవితంలో చూడని అద్భుతాలు నువ్వు చూడాలంటే నీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ని మార్చుకోవడం అలవాటు చేసుకో. అది దానికోసం గొప్ప గొప్ప కార్యాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏసునామమున నా చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ యేసయ్య నీకు నాకు అనుకూలంగా మారును గాక అంటే ఆటోమేటిక్ గా అట్మాస్ఫియర్ అంతా మారిపోతుంది. అక్కడ ఏ దేవదూతలు ఉపయోగపడ్డాయో, ఎవరు లేవనెత్తారో, ఎవరు చేశారో ఎగ్జాక్ట్ గా మనకి ఫిజికల్ గా కనిపించలేదు, కానీ స్పిరిచువల్ గా ఆలోచిస్తే ఎన్ని దేవదూతలు, ఎన్ని ఏంజల్స్ అక్కడ వర్క్ చేశాయో మనం చూసి ఆనందించవచ్చు. చూడండి 4వ వచనం, పేతురు, యోహాను వాడిని
తదేకంగా చూస్తూ అప్పటికప్పుడు వాళ్ళు మా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా ఇద్దాము అని వాళ్ళు చూస్తున్నారా? లేకపోతే ఇన్ని ఖచ్చితంగా స్వస్థపరచాలని ఒక ప్లానింగ్ తో వచ్చారా? కాదు. ఆన్ ది స్పాట్ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళిద్దరిని కంట్రోల్లో తీసుకున్నాడు. నువ్వు నీ లైఫ్ ని పరిశుద్ధాత్మ దేవునికి సబ్మిట్ చేస్తే ఆన్ ది స్పాట్ దేవుడు నిన్ను కంట్రోల్లోకి తీసుకుంటాడు. ఆన్ ది స్పాట్ నిన్ను ఉపయోగించడం మొదలు పెడతాడు. నీ చేతుల్ని, నీ కళ్ళని, నీ కాళ్ళని, నీ శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని కూడా దేవుడు ఉపయోగించడం మొదలు పెడతాడు. అక్కడ మళ్ళా చూడండి 4వ వచనం, పేతురు యోహానుని వాడిని తదేకంగా చూస్తూ. మనకి ప్రకటన రాసిన యోహానే ఇక్కడున్నాడు. ఇదే యోహాను ఈ కళ్ళ గురించి కూడా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో రాశాడు. ఆయన కళ్ళు మండుచున్న అగ్ని గోళాల్లా ఉన్నాయి. ఆయన కళ్ళల్లో నుంచి ఫైర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం దేవుని పోలికలో దేవుని స్వరూపంలో ఉన్నావు. నువ్వు ఏదైతే ప్రాబ్లం చూస్తున్నావో అది దేవుని కళ్ళతో చూస్తున్నానని నువ్వు ఎప్పుడైతే భావించి చూస్తావో నీ కళ్ళల్లో నుంచి ఫైర్ వెళ్ళి ఆటోమేటిక్ గా ఆ ప్రాబ్లంని, ఆ సమస్యని నాశనం చేస్తుంది. ఇది నువ్వు నమ్ము. కానీ ఏది నమ్ముతావు తెలుసా? ఎవడో దిష్టి కొట్టేశాడంట. మీ చిన్నపిల్లల్ని, లేకపోతే పెద్దవాళ్ళని, లేకపోతే అందంగా రెడీ అయిన వాళ్ళని, లేకపోతే మంచి డ్రెస్ వేసుకున్న వాళ్ళని చూస్తే వాళ్ళ కళ్ళు మీ కంటి మీద పడ్డాయంట. ఆ కను దృష్టి మీ మీద పడిందంట, దృష్టి కొట్టేసిందంట. అందుకే జ్వరం, ఫీవర్ అన్ని వచ్చేసాయంట. అందుకే నల్లతాళ్ళు, ఎర్రతాళ్ళు, లేకపోతే ఉప్పు తీయడము, దిష్టి తీయడం ఏవో చేస్తా ఉంటారు. వాళ్ళ కళ్ళు బాగా పనిచేస్తున్నాయని, వాళ్ళ శక్తి బాగా పనిచేస్తుందని నమ్ముతారు. యేసయ్య ఇచ్చిన నిజమైన కళ్ళు కలిగిన దేవుని కుమార్తె, దేవుని కుమారుడు కళ్ళు పనిచేస్తున్నాయంటే నమ్మడం కష్టమవుతుంది. దీనికోసం ప్రూఫ్స్ చూపించాలి ఇప్పుడు మనకు చాలా మందికి. వాళ్ళు ఆపరేట్ చేసిన పేతురు యోహాను ఉపయోగించింది ఫస్ట్ వాళ్ళ కళ్ళని, దేవుడిచ్చిన వాళ్ళ కళ్ళని, వాళ్ళ అగ్నిని, వాళ్ళ ఫైర్ ని కళ్ళతో ఆపరేట్ చేశారు. కొన్నిసార్లు ప్రార్థన కూడా చేయాల్సిన అవసరం లేకుండా చేతులు, శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని కూడా దేవుడు ఉపయోగించి, నోటి మాట ద్వారా ఉపయోగించుకుంటున్నాడు. కళ్ళను ఉపయోగించుకుంటే దేవుడు, చేతులను ఉపయోగించుకోవడం దేవుడు. మరి నువ్వు ప్రార్థన చేసినప్పుడు చేతుల నుంచి ప్రార్థన చేయమన్నాడు, చేతులను ఉపయోగిస్తున్నాడు. నువ్వు వెళ్ళు, అక్కడికి అడుగు పెడితే చాలు, నువ్వు అడుగు పెడితే చాలు నేను కార్యం చేస్తానన్నాడు. అంటే నీ కాళ్ళను ఉపయోగించుకుంటున్నాడు దేవుడు. నీ ప్రజెన్స్ ఉంచితే చాలు అన్నాడు. అంటే నీ బాడీలో ఉన్న అట్మాస్ఫియర్ని అక్కడ ఉపయోగించుకుంటున్నాడు. నువ్వు వెళ్ళి నిలబడితే చాలు అంటే నీ శ్వాస, నీ ఊపిరి అక్కడ ఆ అట్మాస్ఫియర్ అంతా కంట్రోల్ చేస్తుంది. నువ్వు చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు దేవుని ప్రియ కుమార్తె, దేవుని ప్రియ కుమారుడా. నువ్వు ఉన్నావు అంటే దేవుని యొక్క ఊపిరిలో ఉంది. ఆదాముని చేసిన తర్వాత ఆయన నాసికారంధ్రము తీసుకుని అని ఆయన ఊపిరి, దేవుని యొక్క ఊపిరి, పరిశుద్ధాత్మని ఆదాములో పెట్టాడు. ఈరోజు నీలో, నాలో కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఉంచాడు. నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఈ లోపల నుంచి బయటకు వచ్చే ప్రతి మాట కూడా, ఆ ఊపిరికి కూడా చాలా పవర్ ఉంటది. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డావు నువ్వు. నువ్వు చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నావు. నేనేమి చేయగలను, నేనేమి చేయలేనేమో అని. నా వల్ల ఏమవుతుంది అని నువ్వు అనుకుంటున్నాను. ఇదిగో ఎక్స్పెక్ట్ చేయలేడు వాళ్ళు పేతురు, యోహాను, కానీ వాళ్ళని ఉపయోగించుకున్నాడు. నీకు తెలుసు నువ్వు ఆశగా ఎలుగుతున్నావు, నిన్ను దేవుడు ఎంతగా ఉపయోగించుకోబోతున్నాడు. ఈ రోజు నుంచి నీ జీవితంలో చూడని అద్భుతాలు, స్వస్థతలు నువ్వు చూస్తావు, నీ ద్వారా అనేక మంది చూస్తారు. కళ్ళ ద్వారా నువ్వు చేస్తావు, చేతుల ద్వారా మాట్లాడతావు, నోటి ద్వారా, నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని కూడా దేవుడు గొప్పగా ఉపయోగించుకోబోతున్నాడు. ఇన్స్టెంట్ గా పేతురు, యోహాను ఇక్కడ వాళ్ళు కళ్ళను ఉపయోగించడం మొదలు పెట్టారు. అక్కడ 4వ వచనం, పేతురు యోహాను వాడిని తదేకంగా చూస్తూ మా వైపు చూడు అన్నారు. అంతే. మా వైపు చూడు, నన్ను చూడు.
లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, మమ్మల్ని చూడు. ఇది చూడడం వల్ల ఇంత జరుగుతుందా? అవ్వ ఆదాము పండును చూశారు. ఆ పండును చూడగానే వాళ్ళ కళ్ళకి రమ్యమైనదిగా, చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. అప్పటి వరకు చాలా మంచిగా చాలా చెత్తగా, దేవుడికి వ్యతిరేకంగా కనిపించిన ఆ ఫలము, ఆ ఫ్రూట్ సాతాను చెప్పగానే ఆటోమేటిక్ గా వాళ్ళకి చాలా మంచిగా, చాలా కనులకు ఇంపైనదిగా అని చెప్పేసి ఆదికాండం 3వ అధ్యాయం 1-7 వరకు మనం చూస్తాం. సాతాను చెప్పినప్పుడు వెంటనే వాళ్ళ కళ్ళకి చాలా మంచిదిగా మారిపోతుంది. అంటే సాతాను చెప్పినప్పుడు కూడా వాళ్ళ కళ్ళు పనిచేశాయి. దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు నీ కళ్ళు పనిచేయవా? నీ కళ్ళకి అంత పవర్ ఉంది. దేవుడు అంత శక్తినిచ్చాడు. చూడండి, ఎవరన్నా ఎవరికన్నా మీరు ప్రార్థన చేయలేని ఆ పరిస్థితులు కలిగినప్పుడు జస్ట్ వాళ్ళని ప్రేమతో మీ కళ్ళతో చూడండి. ఆటోమేటిక్ గా దేవుని యొక్క మార్పులు చాలా కలుగుతాయండి. కళ్ళని కూడా దేవుడు ఉపయోగించుకుంటాడు. ఆ తర్వాత నోరును ఉపయోగించి ప్రార్థన చేసే విధంగా దేవుడు చేస్తాడు. అట్మాస్ఫియర్ మారుతుంది. మీరు కంట్రోల్ చేసే సామర్థ్యం మీకుంది. అక్కడ మా వైపు చూడు అన్నాడు. చూడమన్నప్పుడు అక్కడున్న కుంటివాడు, భిక్షం ఎత్తుకుంటున్నవాడు, అడుక్కుంటున్నవాడు దేనికోసం చూశాడు? చూడండి 5వ వచనం. అతడు వారి దగ్గర ఏమైనా దొరుకునేమోనని ఆశించి వారి వైపు చూశాడు. వారి వైపు ఎందుకు చూస్తున్నాడు? ఏదన్నా ఈ పాకెట్ లో నుంచి ఇస్తాడా, ఈ పాకెట్ లో నుంచి ఇస్తాడా, ఈ పాకెట్ లో నుంచి ఇస్తాడా, లేకపోతే బ్యాగ్ లో నుంచి ఇస్తాడా, వ్యాలెట్ లో నుంచి ఇస్తాడా, ఎందులోంచి డబ్బులు తీసిస్తాడు అని అతను తదేకంగా చూస్తున్నాడు. మీకు తెలుసు, భిక్షం అడుక్కునే వాళ్ళ దగ్గర మనం ఆగామంటే మనం ఏ పాకెట్ లో నుంచి తీసిస్తామా, ఎంత ఇస్తామా అని వాడు చూస్తూ ఉంటాడు. మన వైపే చూస్తూ ఉంటాడు. ఇచ్చేంత వరకు చూస్తూ ఉంటాడు. వాడు ఏం చూస్తున్నాడు? పేతురు, యోహాను ఏం చూస్తున్నారు? వాడు వాడి ఆ క్షణంలో భిక్షం కోసం చూస్తున్నాడు. వాడు ఎక్స్పెక్ట్ చేయలేదు, వాడు అనుకోలేదు తన జీవితంలో ఇంత గొప్ప అద్భుతం జరుగుతుందని. నువ్వు అనుకోలేదేమో నీ జీవితంలో దేవుడు నిన్ను ఇంత గొప్పగా ఉపయోగించుకుంటాడని. నీ కళ్ళని, నీ కాళ్ళని, నీ చేతుల్ని, నీ నోటిని, నీ శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని కూడా దేవుడు ఉపయోగించుకుంటాడని నువ్వు ఎప్పుడు అనుకోలేదేమో. ఈ రోజు నువ్వు ప్రార్థన కోసం వచ్చావేమో, డియర్ బ్రదర్, డియర్ సిస్టర్. పేతురు, యోహాను కూడా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. నువ్వు కూడా ప్రార్థన చేసుకోవడానికి వచ్చావు ఈ జూమ్ లోకి, ఈ యూట్యూబ్ లోకి. ఏదో విందామని వచ్చావు. నీ దేవుడు నిన్ను అనేక మందికి చాలా గొప్పగా చూపించబోతున్నాడు. నిన్ను బట్టి కాదు, నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుని బట్టి. నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ లోపల నుంచి ఆ ఊపిరి, పరిశుద్ధాత్మ శక్తి, అభిషేకము ఆటోమేటిక్ గా బయటకు రావడం జరుగుతుంది. ఆ శక్తి బయటకు వస్తుంది. అక్కడ భిక్షగాడు చాలాసేపు అలా చూస్తూ 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 ఉన్నాడు. అప్పుడు ఒక డైలాగ్ వేశాడు పేతురు. మొత్తం అంతా ఆ డైలాగ్ తో భిక్షగాడు మొత్తం అంతా అయిపోయింది అంతా. చూడండి ఏమన్నాడు 6వ వచనం. అప్పుడు పేతురు, వెండి బంగారములు నా దగ్గర లేవు గాని, వెండి బంగారం లేకుండా నన్ను ఎందుకు చూడమన్నారా బాబు? ఆ భిక్షగాడు ఏమనుకుంటున్నాడు? స్వస్థత ఎక్స్పెక్ట్ చేశాడా? ఆరోగ్యాన్ని నాకు వీళ్ళు ఇస్తున్నారని ఎక్స్పెక్ట్ చేశాడా? వెండి బంగారం కోసమే, డబ్బుల కోసమే ఎక్స్పెక్ట్ చేశాడా? డబ్బుల కోసమే ఎక్స్పెక్ట్ చేశాడు. ఏదన్నా ఇస్తారేమో అని ఆశపడ్డాడు. పేతురు ఒకటి అంటున్నాడు, డబ్బులు నా దగ్గర లేవు అన్నాడు. లేవు అనే మాట కంప్లీట్ అవ్వగానే వాళ్ళలో ఉన్న ఫీలింగ్స్ ఏ విధంగా ఉంటాయి చూడండి. ఆ భిక్షగాడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు? వాడికి పూర్తిగా వీళ్ళ మీద ఏ విధమైన ఆలోచన వచ్చి ఉంటది? ఫస్ట్ డబ్బులు ఇస్తాను అని నా వైపు చూడు అని డబ్బులు ఇస్తానని చెప్పలేదు, కానీ ఒకళ్ళు డబ్బులు ఇస్తారేమో అనుకుని వాళ్ళ వైపు తదేకంగా చూస్తున్నప్పుడు, నా దగ్గర డబ్బులు లేవురా అంటే భిక్షగాడు ఎలా తిట్టుకుంటాడు? నిన్ను మిమ్మల్నే తిట్టుకుంటాడు కదా. మీ ఇంటికి భిక్షానికి వచ్చిన వాళ్ళకి, అడుక్కోవడానికి వచ్చిన వాళ్ళకి, రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళకి నువ్వెవరంటే వాళ్ళు ఈ మధ్యన చాలా ఘోరంగా తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు మిమ్మల్ని. మరి వీడి ఫీలింగ్ ఎలా ఉంటుంది? అలాంటి స్థితిలో ఉన్న వాడిని కూడా, ఇష్టం లేని వాడిని కూడా
పేతురు, యోహాను లాంటి గొప్ప దైవజనులు దేవుని అపోస్తుల్ని తిట్టుకునే కామనే కదా. ఆడు ఏ విధంగా ఆలోచించుంటాడు. అటువంటి వ్యక్తుల్ని అటువంటి విధంగా చూసిన ఆ భిక్షగాడి కుంటి వాణ్ణి కూడా వాణ్ణి చూడకుండా కేవలము అభిషేకం కలిగిన పేతురు, యోహానుల యొక్క ఆ పవర్ ని బట్టి వాడిని స్వస్థపరిచాడు. ఒకసారి మళ్ళా చూద్దాం. అప్పుడు పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, నాకున్న దాన్నే నీకిస్తున్నాను. నేనేమి కలిగి ఉన్నానో అది నీకు ఈ రోజున ఇస్తున్నాను. పేతురు, యోహాను చెప్తున్నారు, మేమేం కలిగి ఉన్నామో అది నీకు ఇస్తున్నాము. నువ్వు కోరుకునేది కాదు, నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది కాదు. ఈ రోజు దేవుడు కూడా అదే నీకు ఇస్తున్నాడు. నువ్వు అడిగింది కాదు, నువ్వు అడుగుతున్నది కాదు, దానికి 100 రెట్లు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎస్పెషల్లీ ఆరోగ్యం. ఈ మెసేజ్ వింటున్న వాళ్ళందరిలో కూడా మీరు అనుకున్నా అనుకోకపోయినా ఖచ్చితంగా అనేక మందిలో స్వస్థతలు కలుగుతున్నాయి. అక్కడ ఆయన చెప్తున్నాడు, నాకున్న దాన్నే నీకు ఇస్తున్నా. నాకున్నది ఏంటో తెలుసా? అగ్ని అభిషేకం, పవర్, పరిశుద్ధాత్మ శక్తి, స్వస్థపరచగలిగే అభిషేకము, నిలబెట్టగలిగే అభిషేకము, అందరిని మార్చగలిగే అభిషేకం, ప్రపంచాన్నే తలకిందులు చేయగలిగిన అభిషేకం నా లోపల ఉంది. ఆ శక్తి నా లోపల ఉంది. ఇదిగో నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నా, నీకు ఇస్తున్నా అని అప్పుడు పేతురు, యోహానులు మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, నజరేయుడని యేసుక్రీస్తు నామములో లేచి నడు. బరదోహోసకేతమాందులం. నజరేయుడని యేసుక్రీస్తు నామంలో నడు. అడుక్కుంటున్న వాడికి విశ్వాసం లేదు. ఒకసారి చెక్ చేసుకోండి. భిక్షం అడుగుతున్న వాడికి విశ్వాసం లేదు, వాడు నడుస్తాడని. యేసు ప్రభువైన నమ్మకం కూడా లేదు వాడికి. అయినా అటువంటి వాడిని కూడా, విశ్వాసం లేని వాడిని, అసలు యేసు ప్రభు అంటే ఎవరో తెలియని వాడిని పేతురు, యోహానుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థపరిస్తే, ఆయన కుమారుడిగా ఎన్నో సంవత్సరాల నుంచి దేవుణ్ణి ఆరాధిస్తూ, యేసు ప్రభు తెలిసి మరి నువ్వు ఆరాధిస్తున్న నిన్ను ఈ అనారోగ్యానికి దేవుడు విడిచిపెడతాడా? ఆ సమస్యకి నిన్ను విడిచిపెట్టేస్తాడా? ఈ రోజే నీకున్న ప్రతి సమస్యకి కూడా దేవుడు విడుదల కలిగిస్తున్నాడు. యేసు నామమున ఎవరెవరైతే ఏ సమస్యలతో, ఏ ఇబ్బందులతో ఈ మెసేజ్ వింటున్నారో వాళ్ళ జీవితంలో ఆ సమస్యకి యేసు నామమున ఇప్పుడే ఫుల్ స్టాప్. యేసు నామమున ఆ సమస్యలన్నీ కూడా ఇప్పుడే నాశనమవును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున డిక్లేర్ చేస్తున్నాను తండ్రి. ప్రతి అనారోగ్యము, ప్రతి బాధ, ప్రతి వేదన, ప్రతి అప్పు, ప్రతి రోగము, మ్యారేజ్ కాకపోవడము, పిల్లలు లేకపోవడము, జాబ్ లేకపోవడం, బిజినెస్ మంచిగా జరగకపోవడము, ఏదైతే సమస్యగా ఉందో కుటుంబంలో, భార్య భర్త, కుటుంబంలో పిల్లలు, ఏదైతే మ్యారేజ్ లేకపోతే హౌస్ లేకపోతే బిజినెస్, ఏదైతే సమస్యగా ఉందో యేసు నామమున ప్రతి సమస్యకి కూడా ఇప్పుడే దేవా ఇదిగునని నీ నామంలో ప్రార్థన చేస్తుండగా ఇప్పుడే విడుదల కలుగును గాక. నిజం కదా? విశ్వాసం లేని కుంటివాడు, ఆశ లేనివాడు అడుక్కుంటుంటే, డబ్బులు అడుగుతుంటే దేవుడు అంత ప్రేమ చూపించి, నువ్వు అడుక్కోవాల్సిన అవసరం లేదురా బాబు, ఇక నుంచి నువ్వు బ్రతకాలి, ఇక నుంచి నువ్వు సాక్ష్యంగా జీవించాలి, ఇక నుంచి నువ్వు అనేక మందికి చెప్పాలని లేవనెత్తాడు యేసు ప్రభువు. అక్కడ వాళ్ళిద్దరిని ఉపయోగించి భిక్షగాడి కంటే తక్కువ నువ్వు, దేవుని కుమార్తెవి, దేవుని కుమారుడు. భిక్షగాడి కంటే తక్కువ. యేసు ప్రభు తెలుసు, నీకు పరిశుద్ధాత్మ తెలుసు, శక్తి తెలుసు, అభిషేకం తెలుసు, అన్నీ తెలుసు, వాక్యం తెలుసు. అసలు విశ్వాసం కూడా లేనివాడు దేవుడు అద్భుతాలు చేస్తే, విశ్వాసం కలిగిన దేవుని కుమారుడు నీ జీవితంలో దేవుడు ఎందుకు అద్భుతాలు చేయడు? చాలా గొప్ప అద్భుతాలు దేవుడు ఈ రోజే నీకు మొదలు పెట్టాడు. అక్కడ పేతురు, యోహాను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదేమో నీ ద్వారా అద్భుతాలు చేస్తాడేమో అని. నిన్ను ఉపయోగించుకుని దేవుడు అద్భుతాలు చేయడం మొదలు పెడుతున్నాడు ఈ రోజు నుంచి. నీకు ఉపయోగకరంగా నీకు అనిపించలేదేమో, నీకు అంత శక్తి ఉందని తెలియలేమో, కానీ ఈ రోజు నువ్వు ఎవరికైతే ప్రార్థన చేస్తున్నావో, దేనికోసం అయితే ప్రార్థన చేస్తున్నావో, ఇప్పటి వరకు చూడని రిజల్ట్ నువ్వు చూడబోతున్నావు.
అక్కడ పేతురు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడు అని వాడి కుడి చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. ఎంత ధైర్యం అండి పేతుడికి అసలు. అప్పటి వరకు ఒక్క స్వస్థత చేయని పేతురు చిన్నప్పటి నుంచి కుంటువాడిని పట్టుకుని చెయ్యి పట్టుకుని లేవనెత్తుతాడా? అసలు ఎంత కన్ఫర్మేషన్ అండి. పేతురు కాదు, పేతురులో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అంత కన్ఫర్మేషన్ ఇచ్చాడు. అసలు ఎంత ధైర్యం అండి. వేరే ఆలోచన ఏం లేదు, జరుగుతుందో జరగదా అనే ఆలోచన ఏం లేదు. ప్రేయర్ చేశాడు, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లే అని మాట చెప్పి వదిలిపెట్టలే, చేతులు పట్టుకుని లేపేశాడు. చెయ్యి పట్టుకొని పైకి లేపాడు. చిన్నప్పటి నుంచి ఏ సాతానైతే కృంగదీసి అతన్ని అలాగే ఉంచిందో, కుంటివాడిగా ఉంచిందో, పేతురు చెయ్యి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి కుంటివాడిని నిలబెట్టింది. చిన్నప్పటి నుంచి ఏ సాతానైతే నిన్ను చాలా ఇబ్బంది పెడుతూ దేవునికి చాలా దూరం చేస్తూ నీ యొక్క పరిస్థితులన్నీ కూడా కుంటితనంగా కృంగబెట్టి నిన్ను కూర్చోబెట్టి ఏడ్చుకుంటూ చేసిందో, ఆ సాతాన్ని దేవుడు యేసు నామమున ఇప్పుడే నాశనము చేశాడు. యేసు నామమున ఇప్పుడే ఆ సాతానంతా నాశనం అవును గాక. ఏ సాతానైతే చిన్నప్పటి నుంచి కూర్చోబెట్టిందో ఆ సాతాను వెంటనే తన శరీరంలోంచి బయటికి పోయింది. చిన్నప్పటి నుంచి అంట కుంటివాడు. ఇప్పుడు కాల్ బ్రేక్ అయ్యి లేకపోతే ఏ బ్రేక్ కాదు, చిన్నప్పటి నుంచి కాళ్ళకి సత్తువ లేదంట. ఆ కాళ్ళకి ఎనర్జీ ఎలా వచ్చింది? ఏ మెడిసిన్స్ వాడాడు, ఏ ఐరన్ టాబ్లెట్స్ వాడాడు, ఏ లేకపోతే సర్జరీలు జరిగాయి. ఆల్ ఆఫ్ ఎ సడన్ రఫాయేల్ అంత ఫాస్ట్ గా పనిచేసింది. పేతురు అంత శక్తివంతంగా చేపట్టుకుని అలా లేపాడు. ఎంత పవర్ ట్రాన్స్ఫర్ అయ్యిందో ఈ రోజున కూడా నీ నుంచి అంత పవర్ ట్రాన్స్ఫర్ అయ్యి చాలా మందికి విడుదల కలుగుతుంది, చాలా మందికి స్వస్థత కలుగుతుంది. నువ్వు వినడానికి వచ్చావేమో ఈరోజు, కానీ దేవుడు నిన్ను చేయించడానికి, అద్భుతాలు చేయించడానికి ఉపయోగించుకుంటున్నాడు దేవుడు నిన్ను ఈ రోజున. పేతురు యోహాను అనుకోలేదు, అక్కడ ఉన్న భిక్షగాడు అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్ గా దేవుడు చాలా గొప్ప అద్భుతాలు చేశాడు. నీ జీవితంలో కూడా దేవుడు చాలా గొప్ప అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? పేతురు యోహాను కూడా అనుకోలేదు, నువ్వు కూడా అనుకోలేదు. ఆ సమయానికి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళిద్దరి శరీరాలను ఉపయోగించుకున్నాడు. ఎంత బాగా అంటే చూడండి, వెంటనే వాని పాదములు చీల మండలు బలం పొందాయి. ఆ యేసు నామం అనే ఆ పవర్ ని ఉపయోగించినప్పుడు కాళ్ళలో ఉన్న నరాలు, ఎముకలు, కణాలు, ఆటమ్స్, డిఎన్ఏ అన్ని కూడా ఒకేసారి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఒకేసారి బలం పొందుకుని వాడి కాళ్ళ మీద వాడు నిలబడ్డాడంట. ఈ ప్రాసెస్ కి మనం మెడికల్ గా మెడిసిన్స్ తీసుకుని, సర్జరీలు చేయించుకుని, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని, ఆ మెడిసిన్స్ వాడి మరలా చెకప్కి వెళ్ళి మరలా వెళ్ళి ఇలా కొన్ని సంవత్సరాలు జరిగితే ఆ రాడ్లు వేయించుకుని లేకపోతే స్క్రూలు వేయించుకుని ఇవన్నీ జరిగితే పర్ఫెక్ట్ గా రావడానికి కొంచెం టైం పడుతుంది మెడికల్ ప్రకారంగా. అది మనం నమ్మగలుగుతాం. టైంను కూడా కంట్రోల్ చేసి సమయముతో కూడా సంబంధం లేకుండా ఆ ఆటమ్స్, ఆ బోన్స్, ఆ ఎముకలు, ఆ నరాలు, ఆ కండరాలు, ఆ చచ్చుపడిపోయిన చిన్నప్పటి నుంచి కూడా పని చేయకుండా ఉన్న ఆ చీలమండలు, ఆ ప్రతి అవయము, ఆ భాగంలో ఉన్న ప్రతిది కూడా ఇన్స్టెంట్ గా ఇన్స్టెంట్ గా ఆల్ ఆఫ్ ఎ సడన్ దేవుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ మిరాకిల్ చేయగలిగే విధంగా చేశాడు. శరీరం మాట వింది. చెయ్యి పట్టుకుని లేవనెత్తాడు. ఈవెన్ కాళ్ళను కూడా పట్టుకోలేదు పేతురు. జస్ట్ చెయ్యి పట్టుకుని లేవనెత్తితే కాళ్ళల్లోకి పవర్ వెళ్ళి ఆటోమేటిక్ గా ఆ శరీరం అంతా ఒక్కొక్కటి కనెక్ట్ అయిపోయి ఒక్కొక్కటి కనెక్ట్ అయి చాలా ఫాస్ట్ గా కొన్ని సంవత్సరాల్లో తగ్గాల్సిన ఆ అనారోగ్యం, లేకపోతే కొన్ని సంవత్సరాల నుంచి చచ్చుబడిపోయి ఉన్న ఆ జీవితం, లైఫ్ అనేది స్టార్ట్ అయింది. నీ జీవితంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఆ పరిస్థితి నీకుంది, దేవుడు ఈ రోజున జీవాన్ని కలుగు చేస్తున్నాడు. చచ్చుబడిపోయిన జీవితమా, లేకపోతే ముగిసిపోయిన జీవితం అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నిన్ను ఈరోజు లేవనెత్తుతున్నాడు.
నజరుడైన యేసుక్రీస్తు నామమున ఏ పరిస్థితుల్లోనైతే దేవా ఈ మెసేజ్ వింటున్న వాళ్ళు ఇప్పటి వరకు లైఫ్ లో పుట్టినప్పటి నుంచి చచ్చుబడిపోయి ఉన్నారో, ఇదే ఎండని అనుకుంటున్నారు వాళ్ళ జీవితంలో, ఇప్పుడే దేవా బలము కలిగి వాళ్ళు నిలబడి అన్ని విషయాల్లో నిలబడి వాళ్ళ సమస్యని నాశనం చేసి వాళ్ళే అనేక మందికి సాక్ష్యంగా నిలబడును గాక డిక్లేర్ చేస్తున్నాను తండ్రి. ఆమేన్. రఫాయేల్ అక్కడ పనిచేసింది, ఆమేన్. ఏంజిల్స్ అన్ని ఆమేన్. చేసాయి, డాక్టర్లకే హెడ్, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేదే రఫాయేల్. ఆ ఏంజిల్ అక్కడ పనిచేసిందని ప్రూఫ్ చూపించని ప్రూఫ్లు అడిగితే దేవుని అద్భుతాలకి ప్రూఫ్లు ఉండవు. అక్కడ అద్భుతం జరిగింది అక్కడ జరిగింది. నీ జీవితంలో కూడా చాలా అద్భుతాలు జరిగాయి. ప్రతి అద్భుతానికి ప్రూఫ్ అడగొద్దు. అద్భుతాలు చేసుకుంటా పో. నీ అద్భుతాలను చూసి ప్రూఫ్ అడిగే వాడు కూడా వచ్చి నా జీవితంలో అద్భుతం జరిగిందని వాడు కూడా సాక్ష్యం చెప్తాడు. చూడండి ఎంత గొప్ప కార్యం జరిగింది. ఇంకా చదివి మనం ప్రార్థన చేసుకుందాం. 8వ వచనం, వాడు వెంటనే లేచి నడవడం మొదలు పెట్టాడు. లేచి తప్పడడుగులు వేయలేదండి. అడుగులు నేర్పించలేదు పేతురు యోహాను. నువ్వు ఎలా నడవాలని కూడా చెప్పలేదు. లేచి నడవడం మొదలు పెట్టాడు. ఇప్పటి వరకు నీకు ఏదైతే తెలీదో, ఏదైతే నాకు రాదనుకుంటున్నావో దాన్ని కూడా నేర్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీలోనే సిద్ధంగా ఉన్నాడు. బ్రదర్ సిస్టర్, నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అన్ని తెలుసు, అన్ని చేయగలడు, అన్ని కలిగిన సమర్థుడు నీ లోపల ఉన్నాడు. నువ్వే అది కూడా దేవుని కుమార్తె, దేవుని కుమారుడు. వెంటనే లేచి నడవడం మొదలు పెట్టాడు. నడుస్తూ గంతులు వేస్తూ బాబా థ్యాంక్ యూ ఫాదర్, గంతులు వేస్తూ, ఒక్కసారి ఆ సినారియో ఒకసారి ఊహించండి. పేతురు యోహాను గాని ఉంటే నీ కళ్ళ ముందు అడుక్కుంటున్న వాడు లేచి గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ వారితో పాటు దేవాలయంలోకి వెళ్ళాడు. ఇది కదా క్రైస్తవ్యం అంటే, ఇది కదా క్రైస్తవులు చూపించాల్సింది. భారతదేశానికి కూడా కావాల్సింది మాటలు కాదు, చేతలు కావాలి. చేతలు చూపించాలి. దేవుని కార్యాలు అపోస్తులు ఓన్లీ శిష్యులే కాదు, కుమారుడుగా కుమార్తెగా నువ్వు నేను కూడా చూపించాలి. దేవుని నమ్ముకో అని నువ్వు గొంతెచ్చి అరిచి ఎన్ని చేసి చెప్పినా చాలా మంది మారలేని స్థితిలో ఉన్నారు. అద్భుతాలు చేయి, ఆటోమేటిక్ గా దేవుని స్తుతించడం కాదు, ఆ అద్భుతాలు జరిగిన దాన్ని బట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా చేంజ్ అవుతారు. ఎంత గొప్ప కార్యం ఏంటంటే, వాళ్ళు చాలా రోజుల నుంచి వాక్యం చెప్తున్నా పట్టించుకొని ప్రజలంతా కూడా ఈ కుంటి వాడిని స్వస్థపరచడాన్ని బట్టి ఎంతమంది మారారంటే, అక్కడ 9వ వచనం, వాడు నడుస్తూ దేవుణ్ణి కీర్తించడం ప్రజలంతా చూశారు. సౌందర్యం అనే దేవాలయ ద్వారం దగ్గర అడుక్కోవడానికి కూర్చున్నవాడు వీడే అని గుర్తుపెట్టి అతనికి జరిగిన దాన్ని చూసి ఆశ్చర్యంతో విస్మయంలో మునిగిపోయారు. వాడు పేతురు యోహానును అంటి పెట్టుకుని ఉండగా చూసిన జనమంతా విస్మయం ఉంది. సొలొమోను మండపంలో ఉన్న వారి దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చారు. వాక్యం చెప్పినప్పుడు పరిగెత్తుకుంటూ రాలేదు, యేసుప్రభు గురించి చెప్పినప్పుడు పరిగెత్తుకుంటూ రాలేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యాన్ని బట్టి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ అద్భుతమైన సాక్ష్యాన్ని బట్టి అందరూ కూడా అట్రాక్ట్ అయ్యారు. నీ జీవితంలో జరిగే అద్భుతాలను బట్టి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా, నువ్వు కలిసిన ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గరికి, దేవుని వాక్యం దగ్గరికి అట్రాక్ట్ అవును గాక. అంత గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడని గొప్ప కార్యాలు ఈ రోజు నీ జీవితంలో జరుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పేతురు యోహానులు అనుకోలేదు, భిక్షగాడు అనుకోలేదు, ఆ మండపంలో ఆ దేవాలయంలో అక్కడ ఇంత గొప్ప కార్యం జరుగుతుందని అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అనుకోలేదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మొదలు పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు చేయడం. నీ జీవితంలో కూడా ఈరోజు మొదలు పెట్టాడు పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించడానికి. నీ చేతులు, నీ కళ్ళు, నీ కాళ్ళు, నీ నోరు, నీ చెవులు, నీ శరీరంలో ఉన్న ప్రతి భాగం కూడా ఆయనకి కావాలి. ఒక్కసారి సబ్మిట్ చేయి. యేసయ్య, నా శరీరంలో ఉన్న ప్రతి భాగము నీకు సంబంధించింది, నువ్వు ఉపయోగించుకోడాడి అని సబ్మిట్ చేయి. చాలా గొప్పగా ఉపయోగిస్తాను దేవుడు. ప్రార్థన చేద్దామా? డాడీ యేసయ్య నీకు వందనాలు తండ్రి. పేతురు అడగలేదు, యోహాను అడగలేదు, భిక్షగాడు కూడా అడగలేదు అక్కడ సిచ్యువేషన్ అంతగా మార్చమని.
మేము అడుగుతున్నాం యేసయ్య మా పరిస్థితులు మార్చమని. మేము అడుగుతున్నాం యేసయ్య మా శరీరాలను ఉపయోగించుకుని అనేక మంది, లక్షల కోట్ల మంది జీవితాలను బాగుపరచడానికి మా శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని కూడా నువ్వు ఉపయోగించుకోమని నీకే సమర్పిస్తున్నాం తండ్రి. ప్రభువా, నా మాటని, నా చేతుల్ని, నా కాళ్ళని, నా కళ్ళని, ప్రతి అవయవాన్ని కూడా తండ్రి యేసయ్య నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి, ఈ వాక్యం వింటున్నప్పుడు, ఈ మెసేజ్ వింటున్నప్పుడు, ఈ ప్రార్థనలు ఏకీభవించున్న వాళ్ళలో కూడా తండ్రి యేసయ్య గొప్ప అద్భుతాలు జరుగును గాకని, అది ఎంత దూరంలో ఉన్నా సరే వాళ్ళ జీవితంలో మిరాకిల్స్ జరుగును గాకని యేసు నామమున దేవ పేతురు, యోహానులు ఏ విధంగా ఆయన ప్రార్థన చేసి చేతులు పట్టుకున్నారో, దిగ్గున లేచి వాడు నిలబడి అనేక మంది ముందు సాక్ష్యంగా నిలబడ్డారో, ఈ రోజు నా వాయిస్ వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా యేసు నామమున, నజరేయుడని యేసు క్రీస్తు నామమున వాళ్ళ సమస్యలు ఇప్పుడే నాశనం అవును గాకని నీ కుమారుడుగా నేను డిక్లేర్ చేస్తుండగా నీ కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగించి ఉన్నావని దేవా, అదే ప్రార్థన వాళ్ళు కూడా చేసి అనేక మందికి విడుదల కలిగించే విధంగా పేతురు, యోహానుల కంటే గొప్పగా అద్భుతాలు చేయడానికి ఈ మాటలు వింటున్న వాళ్ళ జీవితంలో కూడా దేవా వాళ్ళ శరీరాన్ని కూడా అంత గొప్పగా ఉపయోగిస్తున్నావని, పరలోకంలో నువ్వు కలిగిన సమస్తము నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా ఈ భూమి మీద పొందుకుని ఉన్నామని నమ్మి పొందుకుని డిక్లేర్ చేస్తున్నాం తండ్రి. ఆమేన్. Amen. ఆమేన్. Praise Lord. ఆమేన్.